మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారో ప్రజలకు తెలియాలన్నారు ఇండియా కూటమి నేతలు. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. బీహార్లో డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు. నితీష్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవారన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రైతులు, పేదలు, విదేశాంగ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించడానికి ధన్కడ్ ఎప్పుడూ అనుమతించలేదని చెప్పారు. ఎప్పుడు సమస్యలు లేవనెత్తినా నోటీసులు ఇచ్చి గొంతు నొక్కేవారన్నారు. రాజీనామా ఎందుకు చేశారో ధన్కడే చెప్పాలన్నారు మల్లికార్జున ఖర్గే. బీహార్లో శాంతి భద్రతలపై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేసిన కామెంట్లపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ. ఎన్డీఏ, నితీష్ సర్కారులో భాగస్వామిగా ఉన్న చిరాగ్ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. బీహార్ శాంతి భద్రతలు క్షీణించడానికి ఆయన కూడా కారణమన్నారు. जो एनडीए उस गठबंधन में केंद्र सरकार में मंत्री और अब वो कह रहे हैं कि बिहार के अपराध पर चीख रहे हैं, चिल्ला रहे हैं, आलोचना कर रहे हैं, जैसे उनके सब्र का बांध टूट गया है। पर वो कह रहे हैं हमारी मजबूरी कि हमको इनको इस सरकार को ढूंढना भी पड़ रहा है। तो चिराग जी कुर्सी का मोह त्यागी है. బీహార్లో పట్టపగలే అత్యాచారాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నితీష్ సర్కార్ అవినీతి పరులు, నేరస్తులదని విమర్శించారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ బీహారులో క్షీణించిన శాంతి భద్రతలపై విచారం ప్రకటించడం తప్ప ఏమీ చేయటం లేదన్నారు తేజస్వి. हम लगातार इस बात को कह रहे हैं, बिहार में लॉ एंड ऑर्डर का क्रिमिनल डिसऑर्डर हो चुका है. यहाँ सरकार अब चुने हुए प्रतिनिधि नहीं चला रहे हैं, बल्कि अब सरकार अपराधी ही चला रहे हैं, जो सच्चाई है. अब इसमें चिराग जी केवल अफसोस जता रहे हैं, मतलब वो मान रहे हैं कि वो सरकार के पार्ट हैं और वो कुछ नहीं कर सकते. కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తున్నామన్నారు సిపిఐ సీనియర్ నేత డి రాజా. ఎన్డీఏ కూటమిలో చిరాగ్ పాస్వాన్ భాగమే అయినప్పటికీ బీహార్ ప్రజలకు మద్దతుగా నిలవడం మంచి పరిణామమని చెప్పారు రాజా. The Communist Party of India and all parties in Maga Gadbandhan are fighting against this government, and in fact we have been telling the people Badlo Sarkar Bachao Bihar, and in the forthcoming elections Nitish Kumar and his allies must be defeated. Despite making such statements, what he is doing actually, he is also part of the government, he is also part of government here. Let him be honest and truthful to people of Bihar. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయడానికి రెడీ అయ్యారు ఇండియా కూటమి నేతలు. లోక్సభలో సోమవారం ఆపరేషన్ సింధూర్పై చర్చను కేంద్రం ప్రారంభించనుంది. ఉభయ సభల్లో కేంద్ర వైఫల్యాలను బయటపెడతామన్నారు ఇండియా కూటమి లీడర్లు.